మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో హలో గుడ్ మార్నింగ్. ఈ రైడ్ వచ్చేసి అయితే కొండపోచమ్మ రిజర్వాయర్ వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి 3-4 బైక్స్ అయితే ఉన్నాయి. ఇది R15M అండ్ ఇంకా 2 బైక్స్ అయితే యాడ్ అవుతాయి. చాలా రోజుల తర్వాత నా వీడియో అయితే వస్తుండొచ్చు మీకు. చాలా డేస్, నాకు తెలిసి మంత్స్ అయిపోయి ఉండొచ్చు, 1.5 month తర్వాతకి నా వీడియో అనేది పోస్ట్ అవుతుంది ఈరోజు. ఈ వీడియో కార్ ప్రాజెక్ట్ అని ఇంకో వీడియో తీశాను. ఆ వీడియో తర్వాత నేను రావచ్చు, ఆ వీడియో ముందైనా రావచ్చు. సో ఈ రైడ్ అయితే చాలా ఫన్ ఉంటుంది. సండే రైడ్, సండే మార్నింగ్ వెళ్ళిపోతున్నాం 4 o'clockకి. ఇంకొక GT అండ్ ఇంకొక Triumph 400 అనుకుంటా. అన్న పేరు కూడా విశాలే. Triumph 400 అండ్ ఇంకొక GT, ఇది ఒక R15M నా GT. 4 బైక్స్ అయితే కొండపోచమ్మకి అయితే రెడీ అయిపోయినాం ఈరోజు. అరౌండ్ 4 అయిపోయింది స్టార్ట్ అయినాం మేము. సన్ రైజ్ ఉంటుందో లేదో తెలియదు అక్కడ, కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. Let's see how it happens. సో రైడ్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు. ఫన్ రైడ్, సండే రోజు. చాలా రోజులకి అసలు వెళ్దామంటే బయటికి టైం దొరికేలేదు. టైం కావాలని సెట్ చేసుకొని అంతా చేసుకొని ఈరోజు అయితే బయటికి వెళ్ళాం. లేకపోతే ఈ వ్లాగ్ కూడా రాకపోతుండే. సారీ గైస్, చాలా డేస్ తర్వాతనైతే వ్లాగ్ వస్తుంది నాది. లాస్ట్ వ్లాగ్లో అయితే నేను ఒక ప్రాజెక్ట్ చేసిన, నా కార్ మీద కొంచెం డిజైన్ ఇన్ ద సెన్స్ మొత్తం రీడిజైన్ చేసినాను, కలర్ మొత్తం మార్చేసిన. సో అలాంటివి ఏమన్నా ఇంకా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెప్పండి. చాలామందికి లైక్ సోదర ఇది అని అనుకుంటారు. లైక్ కొంతమందికి అయితే నచ్చుతుంది. నచ్చే వాళ్ళు ఉన్నారంటే ఇంకా కొంచెం మోటివేట్ అవుతాను నేను చేయడానికి అలాంటి వీడియోస్. माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. मुझे सब दिखाई दे रहा है. హాయ్ గాయ్స్. హాయ్ విశాల్. 4489.
We have 2 GTs, 1 Triumph 400 and 1 R15. డైరెక్ట్ ఇక్కడికి చేతిగా నాన్ స్టాప్ వెళ్ళిపోతాం కొండపోచమ్మకి. లెట్స్ గో. యాక్చువల్లీ ఫ్యూల్ స్టేషన్స్ దొరకలేదన్నమాట. ట్రాంప్ 400లో ఫ్యూల్ అయిపోయింది. మావాడు జీటీ మీద బాగానే టో కొడుతుండే. అసలు హెల్ప్ చేద్దామన్నా ఇంకా వేరే ఎక్కడ స్పాట్స్ ఎక్కడ పట్టుకున్నా కాలుతుంది. అసలు చాలా ఈక్వల్గా పోతారు. అసలు బెస్ట్ ఇదే ఆప్షన్. ముందు అసలు ఫ్యూల్ స్టేషన్స్ ఉన్నాయా లేవా? అరే బాయ్ సాబ్, ఇది కూడా క్లోజ్ ఉంది. క్లోజ్ ఉంది ఇది కూడా. ఫ్యూల్ స్టేషన్ దొరకాలి ఇప్పుడు మాకు, లేకపోతే బుక్ అవుతుంది. దీంట్లో ఉందిలే రిజర్వ్ 3.5 ఉంటుంది నాకు తెలిసి. అరౌండ్ 5 లీటర్స్ మీదనే ఉంది. బట్ దాంట్లో మొత్తం అయిపోయింది. మాకు ఇప్పుడు జల్దీ ఎక్కడ దొరికితే అక్కడ కొట్టియాలి. అసలు వెనకకు ఉండే ఫ్యూల్ స్టేషన్ కానీ అది కూడా క్లోజ్ ఉండే. 2 క్లోజ్ ఉండే. ఈ టైంలో అసలు ఓపెన్ ఉంటాయో లేవో నాకైతే డౌటే కొడుతుంది. ఇదే గతి అవుతుందా ఈరోజు మొత్తం. ఉంది భారత్ దొరికింది. ఫైనలీ ఫ్యూల్ స్టేషన్ అయితే దొరికింది. ఇంక దండం పెట్టుకోవాలి ఈరోజు, లేకపోతే టోయింగ్ అవుతుండే ఈరోజు మొత్తం. హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. థ్యాంక్ యూ. సిస్టమ్ పార్ దేంగే. Walk around. This is our 4 bikes. ఇక్కడ నుంచి ఎక్కువ దూరమే ఉండదు తెలిసి, అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. సింపుల్గా వెళ్ళిపోవచ్చు. फ्यूल का प्रॉब्लम हो गया, अभी जाना पड़ेगा. ఇలాంటి రోడ్స్లో ఎంత మెల్లగా వెళ్తే అంత మంచిది. అంటే లైక్ మన లిమిట్ తెలుస్తుంది, మనం ఎంత వెళ్తామో స్పీడ్ అనేది. నేనైతే 120 వరకు అంటే ఆపుకోగలుగుతా. 120 నుంచి అసలు ఎవ్వరు పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేఫ్గా ఇంటికి వెళ్ళాలి మళ్ళీ. సో అందరికీ స్టార్ట్ అయ్యే ముందే చెప్పిన, రేసెస్ లాంటివి ఏం పెట్టుకోకండి మైండ్లో. జస్ట్ మీ ఫన్, జస్ట్ ఒక హ్యాపీనెస్ కోసం అనేది వెళ్తున్నాం ఈరోజు. సో మా ఫ్రెండ్ జీటీ అయితే తీసుకున్నా. అసలు టూరింగ్ సీట్ ఇంత కంఫర్టబుల్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. అసలు జీటీ దీని పొజిషన్ అనే అనిపిస్తలేదు అసలు ఈ సీట్ వేసుకున్నాక. నేను కూడా పక్క సౌండ్ ఎందుకంటే నాకు చాలా నచ్చింది. అసలు హైట్లో అసలు ఏమంటారు, మీకు లీనే నడుపుతారు అన్న పొజిషన్ వస్తలేదు. అసలు చాలా నీట్గా ఉంది. ఇది వ్యూ, నార్మల్ వ్యూ. లైట్ వేసుకున్నాము, చాలా చాలా బాగుంది. నార్మల్ వ్యూ. This is a normal view. This is the high view. వర్త్ అనిపిస్తుంది అసలు. సీన్ అయిపోయింది అసలు. ఇక్కడ మీదికి వెళ్ళనిస్తారంట. ఎట్లనో మరి ఎంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది అసలు.
ముందే తెలుసుకోవాల్సింది, లోకల్స్ని అడిగితే మీదికి వెళ్ళనిస్తలేరు, రెస్ట్రిక్ట్ చేసిరు అని అంటున్నాను. జస్ట్ ట్రై అవర్ బెస్ట్, ట్రై చేద్దాం మీదికి వెళ్ళడానికి. అయినా ఇంకా సన్ రైజ్ కూడా కాలేదు, టైం ఎంత అవుతుందో, మేము చాలా జల్ది వచ్చేసినాం. మేమైతే ఒక ఆల్టర్నేట్ రూట్ చూస్తున్నాము, అక్కడి నుంచి అయితే మీదికి వెళ్ళనిస్తలేరు వెళ్ళడానికి. అసలు ఇది ఈ రూట్ ఏదో కనిపిస్తే మ్యాప్స్లో నుంచి ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాం. రూట్ దొరుకుతలేదు అసలు ఎక్కడి నుంచి వెళ్ళినా. ఇది కూడా క్లోజ్ చేసారు. ఫైనలీ ఒక్క రూట్ దొరికింది. చాలా 2 కిలోమీటర్స్ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ ఒక చిన్న ఎంట్రీ వస్తే ఇచ్చినాం. అమ్మా, మీదికి రానికి చాలా కష్టమైంది అసలు ఈరోజు. దిస్ ఈస్ మై బైక్, ట్రామ్ 400, స్పీడ్ 400, R15 and other GT. అయితే మొన్న ఏమైంది దిగిరా దిగొచ్చు ఆడదాకా మనం పోవచ్చు పోయి ఆడుకురా. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది అసలు. కొండపోచమ్మ రిజర్వాయర్ అసలు మేము మీదికి వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎట్లనో అట్లా దూరేసినాం. అసలు చాలా బాగుంది మీద వ్యూ, ఇంత పెద్ద ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇటు సైడ్ ఏమో గ్రీన్, ఇటు సైడ్ వాటర్, సన్ రైజ్. ఓ ఈ వీడియోకి అయితే ఇంత గైస్. మీకు ముందు వచ్చిన సినిమాటిక్ షాట్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్యాక్టివ్ ఉండే ఇన్ని రోజులు మళ్ళీ యాక్టివ్ అయిపోతా. యాక్టివ్ అయినా అంటే మళ్ళీ ఇక బ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.